కూడి వచ్చినట్టు మీ అందరినీ కూడా ప్రభు అయిన దేవుడు వాక్యం చేత బలపరిచినట్లు, వాక్యం చేత ప్రభు తన ఆత్మను ద్వారా మీతో మాట్లాడలాగున రెండు చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రించండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని వాక్యం నుంచి సమయం 1:30 అవుతుంది కనుక కొద్ది సేపటి వాక్యంలో మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యం చాలా మనకు అవసరం. మీరు రోజుకి ఎన్నిసార్లు వాక్యం వింటారో నాకు తెలియదు, కానీ నేనైతే రోజుకి కనీసం ఎన్నిసార్లు వింటాను నాకే తెలియదండి. అంతమాని వింటానే ఉంటాను, అంతమాని చదువుతూనే ఉంటాను. మీరు అనొచ్చు, మీకు పని పాట ఇవ్వలేదన్నా, మీకేం గట్ట పని ఉందేంటి? గుండె మీద చేసి చెప్పండి, మీకు పని ఉందని. సంజయ్ కుమార్ ఏముందా? కొంచెం కూర్చుని అక్కడ చదవచ్చు. ఎక్కడ అలాగే కిరాయి ఉంటే వెళ్ళొచ్చు. కిరాయి ఉంటే కాంచేపు మళ్ళీ వస్తాం, కూర్చుంటాం. ఎంతసేపు కూర్చుంటాం? నీతో ఎంతమంది మాట్లాడతారు? అలా చెప్పుకుంటూ వెళితే మాకెక్కడ ఖాళీ అండి అనేవాడికి నేను సమాధానం చెప్పేదంటే, ఖాళీ లేదని చెప్పిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతుంది. కానీ ఆలోచించండి, పచ్చి అబద్ధాలండి. కనీసం టీవీలో కాంచేపు వాక్యం ఉంటుందా? ఇంటే మంచిదే. కాంచేపు మీ దగ్గర ఫోన్లు ఉన్నాయా? వాక్యం ఉంటారా? మంచిది. ఏంటి ఒకవేళ మాకు ఇంటాకి ఎక్కడ తీరుబడండి అని అన్న వాళ్ళు ఏదో చెప్పారనుకోండి, అన్ని అబద్ధాలు తప్ప ఏం కాదు. నిజంగా చెప్తున్నానండి. మీరు నా దగ్గర కాదు, లేకపోతే నీ పక్కోడి దగ్గర కాదు, నాకు ఖాళీ లేదని చెప్పడం, దేవుని దగ్గరే అబద్ధాలు చెప్తారు. ఆలోచించండి. ఇంకో మాట చెప్తాను మీకు, నేను చెప్పలేమండి. ఇలా అన్నవాళ్ళందరూ టీవీ చూడకుండా వేరే వేరే ప్రోగ్రామ్స్ చూడకుండా పేర్లు పెట్టాలి. ఆ ప్రోగ్రాం పేర్లు నాకెందుకు? వాటి పేర్లు మీరు ఏం చూస్తారో నాకు ఎందుకు, నాకు ఏం దొరుకుతుంది ఆ పేర్లు పెట్టినట్లకి. కనుక వాటిని చూడడానికి రోజుకి కనీసం 2 గంటలైనా, ఎప్పుడైతే పావుగంటకోసారి, ఇప్పుడు పావుగంటకోసారి, ఇప్పుడు 4 గంటల పోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పావుగంట, కనీసం రోజులో కనీసం 2 గంటల సేపు అయినా టీవీతో గడపకుండా ఎవరన్నా ఉన్నారా? గుండెల మీద చేసుకుని దేవుని ఎదుట ఏమన్నా చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి చెప్పండి ఒకసారి, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ తగ్గితే నేనే చూస్తానుగా. రోజుకి 2 గంటల సేపు చూస్తాను, లేకపోతే 4 గంటల సేపు చూస్తానో తెలియదు కానండి అనమాట. నేనే చూస్తాను కదా. నేను చూసే కార్యక్రమాలు వేరు, ఒకవేళ చూస్తే చెప్తున్నాను. కనుక మాకు ఎక్కడ ఖాళీ ఉంటుందండి అన్న వాళ్ళకి అందరికీ ఏమండి, ఖాళీ లేకుండా ఎవ్వరూ లేరు. ఎక్కువగా ఏమండి లోక సంబంధంగా సమయాన్ని వృధా చేస్తున్నారు. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి వచ్చే రోజులు మంచి రోజులు కాదని ఈ వరకు దైవజాతులు చెప్తూ వచ్చాను. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నది, అస్సలు రేపు దినం అనేది నీకు ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. కనుక దయచేసి అవకాశం ఉన్న కాన్సెప్ట్లోనే మీ అందరూ కూడా ఈ అవకాశం వచ్చిన కాన్సేపు దేవుని సన్నిధిలో మీరు జాగ్రత్తగా, ప్రభు వాక్యం టీవీలో వస్తున్నాయి, మీ దగ్గర ఉంటే ఫోన్లు ఉన్నాయి. ఒకవేళ మా దగ్గర ఆ ఫోన్లు లేవండి అన్న, ఆ ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నా మీ పిల్లల దగ్గర ఉంటాయి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఉంటాయి. వాళ్ళ దగ్గర తీసుకొని రోజుకు 1 గంట సేపు అందులో మంచి మంచి వాక్యాలు
దైవ సేవకులైన వారు చాలామంది బోధిస్తున్నారు. మీరు కన్సెప్ట్ తీసుకుని ఫోన్లు ఎందుకు కొనిచ్చారు మీ పిల్లలకంటే, లేదా మీరు ఎందుకు కొనుక్కున్నారు అని అంటే, ఒకవేళ ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ వాక్యాలు వినడానికి కనుక మీరు అలా బలపడాలని తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని పిల్లలారా, దేవునికి లేఖన వాక్యంలో తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయం తీసారా? తీసిన వాళ్ళు ఏమండి 12వ వచనాన్ని చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తి చేయనుద్దేశించిన ఎడల బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చాలు ప్రియులారా, ఈ తిమోతేయులకు రాసిన పత్రికలో, 2వ తిమోతేయులకు రాసిన ఈ పత్రికలో అపోస్తుడైన పౌలు అనే దైవ జనుడు సంఘానికి అంటే రాస్తూ, లేక తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ సంఘానికి బోధించమని తిమోతితో చెప్తూ రాస్తూ ఉన్నట్టు ఈ లేఖనంలో ఈ 3వ అధ్యాయంలో క్రీస్తు యేసు నందు సద్భక్తి చేయనుద్దేశించిన ఎడల వారికి హింస అని అంటున్నాడు. ప్రియులారా, గమనించండి, హింసలు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందంటారా? చెప్పండి. హింసలు ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నారు అనుకోండి, మీరేమైనా సంతోషిస్తారా? ఆనందిస్తారా? ఏమండి, ఒక చక్కటి గులాబ్ జామ్ తిన్నట్టు ఆహా ఎంత బాగుంది, లేకపోతే ఒక మంచి స్వీట్ తిన్నట్టు ఆహా ఎంత బాగుంది. ఏమండి, అంటే హింస అనేది దేవుని పిల్లలారా ఎవరు కోరుకోరు. అలా చెప్తున్నాను. చెప్పండి, మీరు చెప్పండి. ఏంటంటే మీరు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. హింస అనేది ఎవరైతే కోరుకోరో వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవుడు కాదు. ఎవరు కాదు? క్రైస్తవుడు కాదు, ప్రభు పిల్లోడే కాదు, ప్రభు బిడ్డే కాదు. అక్కడే ఉన్న మాటలో ఏంటి? ఒకవేళ సద్భక్తి, క్రీస్తులో సద్భక్తిగా, దేవుని బిడ్డగా, దేవునికి ప్రియ కుమారునిగా, దేవునికి ఇష్టమైన వాడుగా ఈ లోకంలో భక్తి చేయనుద్దేశించిన ఎడల, అంటే అలా చేసేటువంటి బిడ్డ ఎవరైతే ఉంటాడో అతనికి హింసలు కలుగుతాయి. అలా హింసలు కలిగినట్టు ఆ దైవ భక్తి కలిగినట్టు బిడ్డడు ఎవరైతే ఉన్నారో అతడు దేవుని కుమారుడు, కుమార్తె, లేక క్రైస్తవుడు. సరిగానండి? పైగా ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏమిటి అంటే దైవ భక్తిని గురించి చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఈ దైవ భక్తిని గురించి చెప్పుకుంటూ వచ్చాను. గత వారాల్లో చెప్పుకొచ్చాను. అది శనివారాలు చెప్పినట్టున్నాను. నిన్న శనివారం చెప్పాలి. నిన్న శనివారం అంతా ప్రార్థనే జరిగింది. అంతా ప్రార్థన, దేవుని స్తుతించడమే జరిగింది. స్తుతించడమే జరిగింది నిన్న. ఎందుకంటే పక్కన ప్రోగ్రాం, అదే అన్యులు కార్యక్రమం, వినాయక చవితి సందర్భంగా మైకులు ఉండడం వల్ల వాక్యం చెప్పడానికి చాలా ఇబ్బందికరంగా ఉండటం వల్ల నేను వాక్యం చెప్పలేదు. కానీ ప్రార్థన చాలా ఆశ్చర్యకరంగా, మరి రాత్రి ఎంతో అద్భుతమైన ప్రార్థనలు, స్తుతులతో
గడపడం జరిగింది. నెక్స్ట్ అయితే ఈ ఉదయకాలం ముందు ప్రభు అయిన దేవుడు ఈరోజు నీ వాక్యాన్ని మరలా నా నోటిని పెట్టి దైవ భక్తి అనే దాని గురించి మీతో మాట్లాడడానికి నాకు సహాయం ఇచ్చారు. నాతో మాట్లాడుచుండగా ఆ మాటలు మీరు వినాలి. మరలా చెప్తున్నాను, ఆ మాటలు వినాలి. దేవుని పిల్లలారా, హితబోధ అనేది ఆరోగ్యకరమైనదండి. అయితే బైబిల్లో ఇదే తిమోతితో పౌలు చెప్తాడు, హితబోధ అనేది చాలా అవసరం తిమోతి అని చెప్తాడు. ఈ రోజున మంచి బోధ అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. ఈ ఆరోగ్యకరమైన బోధ మీకు అవసరం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన ఆలోచనలు, ఉద్దేశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు పక్క వారికి తెలియదు. చెప్తేనే కానీ తెలియదు. అన్నీ కూడా చెప్పరు పక్క వాళ్ళకి. చెప్తారమ్మా? చెప్తారు కానీ అన్నీ చెప్పరు. చెప్పరనే అంటున్నది, చెప్తారు అన్నీ చెప్పరు. అయితే దేవుడికి సమస్తము తెలుసు. నేను ఎదురుగుండా కూర్చున్నాను, వాళ్ళేమో పక్కన కూర్చున్నాను. నేను తలకాయ చెప్తేనే కానీ వాళ్ళు ఎలాగున్నారని నాకు తెలియదు, చూస్తేనే కానీ తెలియదు కదా. అలాగే మీ మనసులో ఉంది చెప్తేనే కానీ తెలియదు. కానీ అన్నీ చెప్పలేరు, కొన్ని చెప్తారు. అయితే దేవుడు అన్నీ తెలుసున్నవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా చెప్తున్నాను, దేవుడు అన్నీ తెలుసున్నవాడు, కొన్ని తెలిసినవాడు కాదు. దేవుడికి అన్నీ తెలిసినవాడు. ఆయనకి ఆకాశమందు ఏం జరుగుతుందో తెలుసు, భూమి యందు ఏం జరుగుతుందో తెలుసు, భూమి కింద ఉన్న అగాధములో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఈ ముల్లోకాలకును ఆయన దేవుడు కనుక ఆయన కన్నులకు మరుగైనది లేదు అంటాడు ఇర్మీయా గ్రంథంలో. దేవుడు ఇర్మీయా ద్వారా ఆయనకు మరుగైనది ఏమిటి? గూఢమైన సంగతులు వెలుగులోనికి తెచ్చు దేవుడే మన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే అలాంటి దేవుడిని నమ్మిన మనము ఈ రోజున దైవ భక్తిని చేద్దాం. నేనంటాను, గత 2 సార్లు అంటే గత వారాల్లో 2 సార్లు దైవభక్తి అనేది అంశం మీద చెప్పినప్పుడు మొదటిసారి చెప్పాను. మరి వీడియో అప్లోడ్ అయ్యి ఆల్రైట్గా బయటికి అది వచ్చింది. దానిలో మొదటి భాగంగా చెప్పినప్పుడు ఆ భాగంలో దైవ భక్తి అనేది ఎలాగ కనపడుతుంది, దైవ భక్తి అనేది ఇది అని చెప్పడానికి ఏదన్నా మన కంటికి కనపడుతుందా అంటే ఉపద్ఘాతం చెప్పాను. అయితే అంతేకాదు, ఈ దైవ భక్తిని నేను పొందేశాను, నేను దైవ భక్తుడును, నేను దైవ భక్తిరాలును. ఇప్పటికి చాలాసార్లు దేవుడి దగ్గర ఏడుస్తాను నేను, అయ్యా ఇంకా నాలో భక్తి సరిగ్గా లేదని కన్నీళ్ళు కలిసి ఏడుస్తాను. అంటే దానికి అర్థం ఏంటి? ఇంకా భక్తిని అందుకోవడానికి, భక్తిని చేరుకోవడానికి ఇంకా నేను ఏదో చేయవలసినవి ఉన్నాయి. మీకు అర్థమైందండి? అయితే ఒక భక్తి ఒక గోపురం పైన ఉంది, లేక ఒక అపార్ట్మెంట్ పైన ఉంది. అక్కడ ఉన్నట్టు ఆ భక్తిని చూడడానికి కానీ, ఇది భక్తి అని కళ్ళతో ఆనందించడానికి కానీ, ఈ భక్తి అనే దానికి మనము ఇది భక్తి అని తెలుసుకుని చేత్తో పట్టుకోవడానికి కానీ, అనుకోవడానికి కానీ, దానిని మనము పైనందు కనుక దాన్ని చేరుకోవడానికి ఏముంటాయంటే మెట్లు ఉంటాయి అని చెప్పాను. మొదటి భాగంలో చెప్పాను.
ఉపద్గతం చెప్పాను. కనుక దేవుని పిల్లలారా, ఈ మెట్లు ఎక్కితేనే తప్ప ఒక మెట్టెక్కి ఇదే భక్తి అంటే కుదరదు, ఇంకొక మెట్టెక్కి ఇదే భక్తి అంటే కుదరదు, ఇది ఇంకొక మూడవ మెట్టెక్కి ఇది భక్తి అంటే కుదరదు. భక్తిని పరాకాష్టం అనేది ఉంటుంది అని చెప్పాను. ఆ పరాకాష్టమే ఎప్పుడంటే నీవు సంపూర్ణంగా దేవుని కొరకు చేసేవి కొన్ని పనులు ఉన్నవి, కొన్ని మెట్లు ఉన్నవి, అవన్నీ కూడా వెక్కుకుంటూ వెళితే ఏం జరుగుతుంది తెలుసా? అది భక్తి అనిపించుకుంటాడు. ఆ భక్తులను దేవుడు ఏం చేస్తాడు? పరలోకములకు సిద్ధపాటు చేసి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ 10 విషయాలు చెప్పాను. రెండో భాగంలో కూడా చెప్పాను. రెండో భాగం ఇప్పుడు మూడో భాగం. సాధ్యమైన మటుకి ఒక 10 విషయాలు చెప్తాను అని అనుకుంటున్నాను తొందరగా. ఇప్పుడు దైవ భక్తి అంటే మీరు చాలాసార్లు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, కానుకలు ఇవ్వడం, పరిచర్య చేయడం, పాస్టర్ గారితో ఉండడం కదా, భక్తే కాదని నేను అంటలే. కానీ దేవుని పిల్లలుగా కొన్ని మాత్రమే మనము చేస్తూ, కొన్ని మాత్రమే మనము ఏం చేస్తున్నామంటే చేయలేకపోతున్నాం. ఆ పరిస్థితులలో దైవ భక్తిని మనము సంపూర్ణంగా చేయలేనట్టు వారిగా మనకు కనబడుతున్నాము. మనకి అనుకున్నదే భక్తి, మనకు కనబడిందే భక్తి కాదు. కానీ బైబిల్లో అనేక సంగతులు చెప్పాడు. ఇది భక్తి అనిపించుకుంటుంది ఇలా ఉంటే, ఇది భక్తి అనిపించుకుంటుంది ఇలా చేస్తే అని దాని గురించి చెప్పినప్పుడు ఎన్నో చెప్పాను, చాలా చెప్పాను, 10 విషయాలు చెప్పాను. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని చెప్తున్నాను. ఈరోజు ఈ ఆరాధనలో మీకు చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్నట్టు మరి ఎవరైనా కానీ ఆ మొదటి భాగంలో రెండవ భాగంలో ఉన్న విషయాలను ఒకవేళ అందులోకి వెళితే చక్కటి విషయాలు ఉంటాయి. ఈరోజున కూడా మరొక కొన్ని విషయాలతో మనం వెళదాం. ఈరోజు ఈ దైవ భక్తి అనేది ఏంటంటే ఎక్కడ రాయబడిందంటే కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథాలు తెరవండి. 97వ కీర్తన, 97వ కీర్తన తీయండి వేలుగా. తొందరగా నేను చెప్తాను. 10వ వచనాన్ని చదవండి. 97వ కీర్తన 10వ వచనములో, యెహోవాను ప్రేమించే వారులారా చెడుతనమును అసహించుకునుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఇప్పుడు మనకి దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు అంటే, జాగ్రత్తగా మీరు మనసు ఇక్కడ పెట్టండి, దైవ భక్తి నేర్పించాలనుకున్నాడు. ఏమంటే ఈ దైవ భక్తి నేర్చుకునేటప్పుడు, నేర్పించేటప్పుడు మనము కొన్ని చేయవలసిన వారుగా ఉన్నాం. అవి చేస్తే దైవ భక్తి చేసిన వారమని ఎవరైనా చెప్పుకోవడానికి బాగుంటుంది, మనకు కూడా కొంచెం తృప్తి ఉంటుంది, ఇది దైవ భక్తి అని. అయితే వాటిలో ఒక భాగంగా ఇందులో ఒకటి ఏంటంటే, యెహోవాని ప్రేమించు వారులారా లేక భక్తి చేయవారులారా చెడుతనమును ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి. నీవు భక్తి కలిగిన దానివై లేక భక్తి కలిగిన వాడివై ఉంటే ఏం చేయాలో తెలుసా? చెడు అనేది ఉంటుంది, దానిని అసహించుకోవాలి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. సింపుల్, అదే భక్తి. భక్తి చేయమంటే ఏంటి ఏమంటుంది మీకు అదేనా? చెడుని ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి. ఏమంటే ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ అసహించుకున్నారనుకోండి, వాళ్ళ మగవాళ్ళ చూస్తారా? వాళ్ళ ఇంటికన్నా వెళ్తారా? వాళ్ళకి ఏదైనా ఆపదొత్తి ఏదైనా ఆలోచిస్తారా మంచిగా? అంటే అసహ్యంలో ఉన్నది ఏంటో తెలుసా? దాన్ని చాలా దూరంగా పెడతాము కదా, దూరంగా పెడతాం లేదా? దేవునికి స్తోత్రం. నేను తొందరగా వెళ్ళిపోతాను. దైవ భక్తి అంటే ఇంకేం లేదు, కంటే సింపుల్, అర్థమైపోయిందండి. దైవ భక్తి అంటే ఏదైతే చెడు ఇది చెడు అని అనిపించింది నీకు,
చెడు అనిపించింది అనుకో, ఓహో నేను దేవుని పిల్లోడు కదా, దేవుని కుమార్తెని కదా, ఎవరిని దేవుని సేవకుని కదా, దేవుని సేవకురాలు కదా, దేవునిలో ఉన్నవాడిని కదా, అయ్యో ఇది చెడి, ఇది అనమాట. ఈ చెడుని మనం ఏం చేయాలి? చెడు అంటే ప్రత్యేకంగా మీకు అనేక రకాలుగా అన్నీ చెప్పడానికి ఇప్పుడు కుదరదు. చెడు అంటే మీకు అనమాట, చెడులో చాలా ఉంటాయి, మీకు నేను చెప్పనక్కర్లేదు. ఏమండి, చిన్నపిల్లలకి అది తెలియదు కదా, చెడు అంటే చెడు అనేది చిన్నపిల్లలకి తెలియదు, అంటే బాగా చిన్నపిల్లలకి చెప్తున్నానండి. కనుక ఈ రోజున కనీసం 6 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరూ కూడా చెడు అంటే ఏంటో మంచి అంటే ఏంటో తెలియకోకుండా తెలియదు. అందుకే 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాడికి బాప్తీసాలు ఇవ్వడము, లేకపోతే వాళ్ళకి ప్రార్థన చేసేటండి, ఆ ప్రార్థనలో వాళ్ళకి పాపం అంటే ఏంటి ఒప్పుకునేటండి. నీకు అర్థమైందండి? పాపం అనేదాన్ని ఒప్పుకుని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, వాడికి బాప్తీసం వచ్చు. వాక్యము అనేది అంగీకరించాడు అనుకోండి, తెలుసు కనుక ఇది ఇలా చేయాలనేది ఎప్పుడైతే వస్తుందో అతనికి బాప్తీసం వచ్చు. అంటున్నాను దేవుని పిల్లలరా, 7-8 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం జరుగుతుందండి, చెడు అంటే ఏంటో ఈ రోజున తెలుస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా మంచి లేదు, ఈ లోకంలో ఉన్నదంతా మంచి లేదు, అంతా కూడా చెడే. ఒకవేళ ఏదైనా ఈ లోకంలో ఉంది అని అనుకోండి, దేవునికి సంబంధించింది మాత్రమే మంచి. దేవునికి స్తోత్రం. నేను అంతకంటే ఎక్కువ దాన్ని పట్టి చెప్పడానికి లేదు కాదు. ఈ లోకంలో ఏదైనా ఉంది అని అంటే, ఈ లోకంలో ఏదైనా ఉందంటే నీ కుటుంబాన్ని జరపడానికి, నీ పిల్లలను జరపడానికి, నీ కుమార్తెను జరపడానికి, నీ భర్తను జరపడానికి, నీ భార్యను జరపడానికి, ఇలాగా నీ జీవితంలో అనగా ఏదైనా చెడు మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఎక్కడైనా ఏదైనా ఉంది అనుకుంటే లోకంలోనే ఉంది. అది లోకంలో కూడా ఏముందో తెలుసా? యేసు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఆ యేసును తెలుసుకున్న వారి దగ్గర, ఆ యేసును తెలుసుకున్న వారు ఎవరైతే యేసు పాదాల దగ్గర నేర్చుకుంటూ ఉంటారో వాడి భక్తి పెరుగుతుంది. ఆ భక్తిలో ఏం చేస్తారో తెలుసు అంటే చెడితనాన్ని దూరం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందండి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, లోకంలో చీకటి ఉంది, ఆ చీకటిలో వెలుగంటండి సంచరిస్తుంది అని చెప్పాడు. లోకంలో చీకటి ఉంది కనుక ఎక్కడికి వెళ్ళిపోతామండి అనేటువంటి వారికి నేను చెప్పేది ఏంటో తెలుసండి, లోకంలో చెడు ఉంది, లోకంలో కూడా ఏముంది? వెలుగు సంచరిస్తుంది. ఆ వెలుగును ఎవరైతే వెంబడిస్తారో వారు జీవపు వెలుగుగా చెడుకు దూరంగా ఉంటారో వాళ్ళలో దైవభక్తి పెరుగుతుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ భక్తి అంటే దేవుని బిడ్డలారా, మీరు అనగా పైకి అలా ఎక్కడానికి ప్రారంభించినప్పుడు ఎన్నో సంగతులు మనం నేర్చుకోవాలి. ఒకటి నేర్చుకుని దైవభక్తి అనకూడదు, ఇంకొకటి నేర్చుకుని దైవభక్తి అనకూడదు. మనం చనిపోయే వరకు దేవుడు కొన్ని వందల వేల విషయాలు ఏం చేశాడంటే బైబిల్ గ్రంథంలో పెట్టాడు. వాటిని మనం చేస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడే మనలో దైవ భక్తి పెరుగుతూ ఉంటుంది, మనం దైవ పిల్లలుగా కనిపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏం చేయాలి? దేన్ని ఆశ్రయించుకోవాలి చెప్పండి? దేన్ని ఆశ్రయించుకోవాలి? ఈ రోజున ఆశ్రయించుకొని దానిని ప్రేమిస్తున్నారు. ఏమండి? ప్రేమించే దాన్ని ఎలా చూస్తున్నారంటే అసహించుకునే దానిగా చూస్తున్నారు. దయచేసి ఈ రోజున దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నిన్ను నీ జీవితాన్ని పాడు చేసే ప్రతిదాన్ని అసహించుకోండి. నేను ముందుకు వెళుతున్నాను. రెండవది ఏంటో తెలుసా? దైవ భక్తి అంటే చెడితనాన్ని దూరం చేసుకోవడం, చెడుతనం అనేది నీ జీవితం లేకోకుండా బ్రతకడం అనేది దైవభక్తి అని చెప్పాను. రెండవది ఏంటంటే తోటి సహోదరుని ప్రేమించడమే దైవభక్తి. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మొదటి యోహాను పత్రికలో రాయబడిన మాట చదువు, బైబిల్లోనే మనకి ఎక్కడ ఉంది. భక్తి అనేది మనం ఏదో పెద్ద బండలు నెత్తి మీద మోస్తే దైవభక్తి అయిపోదు. చెప్పాను, సింపుల్గా చెప్పాను. ఏంటది అనగా చెడితనాన్ని అసహించుకోవడమే అది దైవభక్తి. రెండోది నీ తోటి సహోదరులను లేక సహోదరీమణులను ప్రేమించుటయే దైవభక్తి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, మీరు బైబిల్ తెరవండి.
రాసుకునే వాళ్ళు రాసుకోండి, అండర్లైన్ చేసుకునే వాళ్ళు అండర్లైన్ చేసుకోండి, చూసుకోండి చక్కగా. ఈ మాటలు అన్నీ కూడా మీకు ఎంతో దైవ భక్తిలో దేవునిలో ఎదగడానికి ఎంతో ఉపయోగపడేటువంటి సత్యాలు. 4వ అధ్యాయాన్ని తెరిచి మీరేం చేస్తారంటే 21వ వచనాన్ని మీరు చదవండి. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఆఖరణ ఉంటుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే చూసుకొని ఆఖరణ ఉంటుంది. ప్రకటన గ్రంథం దగ్గరలో ఉంటుంది. చదవమ్మా. ఎవడైనను చూడండి, ఎవరైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడల అతడు అబద్ధికుడు ఆగుతాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇది ఎవరి గురించి రాశాడంటే మీరు ఎవరి గురించి రాశాడు అంటే ఈ మాటలు బయట అన్యుల గురించి రాయలేదు. ఈ మాట ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభు నమ్మున్నారో ఈ లోకంలో సంఘాలుగా కట్టబడిన వారు, లేక బాప్టిజం తీసుకుని ఎవరైతే మన ప్రపంచంలో మన దేశాలలో మన ప్రపంచ దేశాలలో ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో వారి గురించి మాట్లాడుతూ నీ తోటి సహోదరుడి విషయంలో ప్రేమిస్తే నువ్వు ప్రేమించినట్లయితే నీలో భక్తి ఉంది అని చెప్తున్నాడు. చదవండి. ఎవడైనను చూడండి, దేవునిని ప్రేమించుచున్నాను అని చెప్పి చూడండి, అసలు దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి అసలు ప్రేమలో ఎంత త్యాగం ఉందో తెలుసండి. మళ్ళా చెప్తున్నాను, ప్రేమలో ఎంత త్యాగం ఉందో చెప్పమంటారా? ఒక్కసారి యేసు ప్రభువుని చూద్దాం. యేసు ప్రభువుకు చాలా సిద్ధం. ఆయన చెప్పే మాట ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆయన లోకముని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, ఇంతకంటే తిరిగైన ప్రేమ ఏదైనా ఉందా? ఇలాంటి అత్యున్నతమైన ప్రేమ ఏదైనా ఉందా? ఎవరైనా నీ కొరకు చనిపోయిన వాడు ఎవరైనా ఉన్నారా? 2020-2021 కరోనా వచ్చింది. నన్ను 9 నెలలు కన్నాను. 9 నెలలు పట్టలో పెట్టుకుంది కదా, కన్నాది. నా భవిష్యత్తు కోసం మంచి ఇల్లు కూడా కొన్నది, మంచి బట్టలు కొన్నది, బంగారం కొంది, పొలం కొంది. దేవుడు కదా అని చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఆ తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికైనా కానీ మరణం వస్తే మీకు తెలియదని కాదు, మీరు చూశారు. అయితే వాళ్ళు నా తల్లి నా తండ్రి అని చెప్పేసి నా ప్రాణం పోయిన వాళ్ళ నేను వెళ్ళి వాళ్ళకి నేను ఏదైనా చేస్తాను అని ఎవరైనా దగ్గరకు వచ్చి ఆ బిడ్డలు అక్కడికి వచ్చి వాళ్ళ కొరక నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ధన్యులు, దేవుడు వాళ్ళని దీవించును. కానీ కొందరే ఉన్నారు, అందరికి లేదు కదా, లేక మనలేదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుని పిల్లరా, ప్రాణం పెట్టేవాడు ఎవడుంటాడు చెప్పండి? ఒకవేళ వెళ్దామన్నా కానీ వెనకాల అంటారు, అమ్మ చచ్చిపోతావమ్మా, నీకు పిల్లలు ఉన్నారమ్మా, లేకపోతే నీకు చాలా బ్రతికే భార్య యొక్క ఏముందంటే రోజులు ఉన్నాయమ్మా నీకు అని చెప్తారు. నేను చెప్తున్నాను, ఈ లోకంలో ప్రాణం పెట్టిన వాడు ఎవరూ లేరు. ఒకవేళ పెట్టిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఇదిగో ఈ రోజున మనం నమ్మిన ప్రభు అయినా యేసు తప్ప ఇంకెవరు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఈ వాక్యంలో చెప్తుంది, ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి. ఒక మాట చెప్తాను దేవుని పిల్లలారా, మొదటిగా దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. అర్థమైందండి? దేవుని ప్రేమించిన ప్రతి వ్యక్తి కూడా ఈ పక్కవాడిని ప్రేమించాడంటే అలవాటు నేను నేర్పించవలసిన అవసరం లేదు.
మరలా చెప్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానండి అని నేను నేను దేవుని ప్రేమిస్తున్నానని ఒక పురుషుడైనా స్త్రీనైనా కానీ చెప్పుకున్నట్లయితే నీ పక్క వారిని ప్రేమించమని మరలా నేను చెప్పవలసిన బాధ అవసరం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని ప్రేమించిన దానివైతే నీ పక్కలో ఉన్నవాడిని లేకపోతే నీ సహోదరులైన వాడిని ప్రేమించగలిగిన దానిగా ఉంటావు. కొన్ని సందర్భాలలో మన సహోదరులే మనకి ఎగనిష్టగా ఉండొచ్చు, బాధకరంగా ఉండొచ్చు, నేను కాదని నేను అనట్లే. అలాంటి సందర్భాలు ఎన్నో నాకు జరిగాయి కదా. ఎగనిస్ట్గా నా గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు రోజులు కనపడ్డారనుకోండి, ఒకవేళ బాగున్నారా అని పలకరించే అలవాటు నాకు ఉంది. అలా కళ్ళు మూసుకెళ్ళిపోయే అలవాటు నాకు లేదు. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, మిమ్మల్ని తగ్గుపోమని ఎందుకు చెప్తున్నానంటే, మీరు దేవుని పిల్లలు అయితే, భక్తి ఉంటే. మీకు అర్థమైనా? మళ్ళా చెప్తున్నాను, దేవుని పిల్లలరా, గొప్ప చెప్పుకోవడం కాదు కానీ దేవుని పిల్లలరా, నేను ఎలాగున్నానో నేను మీతో చెప్పాను అనుకోండి, రేపు పొద్దున్న నన్ను బట్టి మీరు కూడా ఒక మంచి భక్తి నేర్చుకుని ఎలా ఉంటారంటే, దేవునిని ప్రేమించిన వారిగా ఉంటారు, కనపడతారు. మీ పక్క వారిని ప్రేమించిన వారిగా కనపడతారు. నేను దేవుని ప్రేమిస్తున్నానండి పాస్టర్ గారు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి సంఘస్థులారా అని చెప్పు ఉండండి. పురుషులకైనా స్త్రీలకైనా నేను చెప్పేది ఏంటో తెలుసంటే, ఈరోజు చెప్పేది ఏంటంటే, నీ సహోదరుని కూడా నువ్వేం చేయగలుగుతావు? ప్రేమించాలి కూడా. ప్రేమించాలంటే కదా. యేసయ్య లోకాన్ని ఏమైనా ప్రేమించిందంటే, యేసయ్యను లోకం ప్రేమించిందంటే ప్రేమించలేదు. కానీ యేసయ్య ఒకసారి అంటాడు, శిష్యులను పంపిస్తూ, లోకం నిన్ను ప్రేమించదయా, దేశిస్తుంది, నన్ను దేశించింది కనుక మిమ్మల్ని దేశిస్తుంది. అప్పుడప్పుడు ఈ సహోదరి కూడా ప్రేమించే సహోదరుడైనా, పాస్టర్ గారైనా, పాస్టరమ్మ గారైనా కదా, మనుషులు కదా. పాస్టర్ గారు అయితే మనుషులు కాదేంటి చెప్పండి? పాస్టర్ గారు అయితే మనిషి కాదేంటి చెప్పండి? పాస్టర్ అమ్మ గారు అయితే మనిషి కాదేంటి? కొన్ని సందర్భాలలో, కొన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. కానీ ప్రేమించేదేంటి, వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవునికి అనుకూలంగా భక్తిలో ఉన్నారని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరలా చదువుకుంటే మాట తొందరగా చదువుతుంది. ఎవడైనా దేవుని ప్రేమించిన ఎడల అని దేవుని ప్రేమించుచునని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తన ఎదురుకుండగా కనపడుతున్నంటి తన సహోదరుడును ప్రేమించిన వాడు కనపడని దేవునిని ఎలాగ ప్రేమించుచున్నాడు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. అలానే చెప్పండి. దేవుడి పిల్లలు, మీలో ప్రేమ లేదని నేను చెప్పట్లా, భక్తిలో భాగమని చెప్తున్నాం. ఈ భక్తిలో భాగమని చెప్పినప్పుడు ఒకవేళ ఇది లోపిస్తే ఆ లోపాన్ని మీరు తీసేసుకోండి. ఇప్పుడు నష్టమేముందో చెప్పండి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అలాగా నీకు బాధ అవుతుంది, ఆ విషయంలో అంత అవసరమా? నీ ప్రార్థనకి ఆటంకం కదా ఆ సహోదరుడు, ఆ సహోదరి. మరి ఎందుకని నేను అందుకే నా ప్రార్థనకి ఆటంకం అయ్యే కొన్ని ఉంటాయి కదా. ఆటంకం లేకుండా నువ్వు చేసుకోవడానికి నేను ఏం చేస్తానంటే, సాధ్యమైనంత ఏంటంటే సంపూర్ణంగానే ఏం చేస్తానంటే, ఇది నా ప్రార్థనకి ఆటంకం, నేను మీ గురించి ప్రార్థన చేయాలి. నా ఎదుర్కొని ఎవరు నుంచుంటున్నారో మీకు చెప్పక్కర్లేదు. కనుక ఆ పరిస్థితులలో ఎవరైతే కనపడుతున్నారో నా ప్రార్థన దేవుడు అంటాడా? నీ ప్రార్థన చేసుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతానా? వెళ్ళలేదు. అప్పుడు నేను ఏమైపోతానంటే దైవ భక్తులు పడిపోతాను. కనుక ప్రేమతో చెప్తున్నాను సహోదరులు, ఏమండి, ఎంత నష్టముగా మనకు కనపడుతూ ఉన్నప్పటికీ కూడా
అంత ఎక్కువగా ప్రేమించేటంటి పరిస్థితి నీ జీవితంలో ఉందనుకో, నువ్వు నేను కలిగిన దేవుడే నిన్ను అంటాడో నీలో దైవభక్తి ఉందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయినా అంతకంటే నీ సహోదరులను ప్రేమించేటట్టు మనసు నీకుందంటే అంతకంటే గొప్ప భక్తి ఇంకెక్కడ ఉంటుంది చెప్పు నీ దగ్గర. నేను ముందుకు చెప్తాను. దైవ భక్తి అంటే నేను చెప్పుకుంటూ వెళుతున్నాను. ఒకటి చెప్పానుగా, చెడుతనాన్ని మనం దూరంగా ఉండడమే దైవభక్తి. ఉండాలి. నేను దైవభక్తిని దేవుని బిడ్డను అని చెప్పుకునే ముందు చెడుతనానికి దూరంగా ఉన్నాను లేదు ఒకసారి నిలబడి పరీక్షించుకుని మనం ఉంటే, దానికి దూరంగా ఉన్నాము అనుకోండి, నన్ను చూసిన వాళ్ళు, నిన్ను చూసిన వాళ్ళు, ఇంకొకళ్ళు చూసిన వాళ్ళు, ఎవరైతే దేవుని పిల్లలు వారు చెడుతనానికి దూరంగా ఉన్న టైంలో వీళ్ళ దేవుని పిల్లలుగా, దేవుని భక్తులుగా, భక్తురాండ్లుగా కనిపిస్తారు. రెండవది, నీ సహోదరుని ప్రేమించు, నీ తోటి సహోదరుని ప్రేమించు. అప్పుడు భక్తి అనేది ఏంటో నీలో పెంపారవుతుంది. నీలో పెంపారు చేసుకోవడానికి ఇటువంటియే దైవభక్తి. ఎలా ఉంటుందండి? దైవభక్తిని చూపించండి అంటే నేను ఎలా చూపించాలి? ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటేనే ఇదే దైవభక్తి. అర్థమవుతుందండి? ఇదే దైవభక్తి. ముందుకు వెళుతున్నాను దేవుని వాక్యం నుంచి కోటి నమ్మకమైన విశ్వాసము ఏంటంటే, నమ్మకమైన విశ్వాసమును బైబిల్లో చెప్తాడు. ఏప్రిల్కి రాసిన పత్రికలో చెప్తాడు. అమ్మ చదువు ఒకసారి. ఏమంటున్నాడంటే, నమ్మకమైన విశ్వాసము కలిగి ఉన్నదే దైవ భక్తి. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉంటుంది మాట. చూద్దాం. 11వ అధ్యాయం తెలిసిన మీరు అలా ఉంచండి. ఏంటంట, మూడోది ఏంటంట, ఇందులోనే నమ్మకమైన విశ్వాసము కలిగి ఉంటున్నదే భక్తి లేక దైవ భక్తి. నమ్మకమైన విశ్వాసం ఏంటండి? మీరు ఒకసారి అలాగే ఉంచండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం తెలిసి అలా ఉంచండి. నమ్మకమైన విశ్వాసము కలిగి ఉంటున్నదే దైవభక్తి అంట. ఏంటి నమ్మకమైన విశ్వాసం ఏంటండి? ఒకసారి నాకు చూడండి. నమ్మకమైన విశ్వాసం ఏంటండి? విశ్వాసం అంటేనే నమ్మకం కదా, చెప్పండి. విశ్వాసం అంటేనే నమ్మకం కదా. విశ్వాసం అంటే నమ్మకం అంటే విశ్వాసం అంటే నమ్మకం అయినప్పుడు, నమ్మకమే విశ్వాసం అయినప్పుడు ఇక్కడ ఏమంటున్నానండి, నమ్మకమైన విశ్వాసంలో కూడా ఒక నమ్మకం ఉండాలి. మీకు అర్థమైందా? అన్నిసార్లు మీకు అర్థమైందని. విశ్వాసం అంటే నమ్మకం, అది కదా. అమ్మ నీకు విశ్వాసం ఉందా అంటే అని అన్న అనుకోండి, ఉంది అన్న. నీకు నమ్మకం ఉందా అని అన్న అనుకోండి, ఉంది అన్న. రెండు ఒకటే, కానీ పదాలు మాటలు వేరుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక మాట, నమ్మకము కలిగిన విశ్వాసం అంటే విశ్వాసము. దేవుని పిల్లలారా, విశ్వాసము అనేది నమ్మకంగా ఉండాలి. నమ్మకం అంటే నేను ఎంతమంది పడగొట్టినా, నేను ఎంతమంది గెంటేస్తున్నా, నేను ఎంతమంది క్వాలిటీ లాగేస్తున్నా, సైతానుగాడు నిన్ను అనగా ఈడ్చిస్తా వెళ్ళిపోతున్నా అనగా ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటి తెలుసా? ఒక విశ్వాసము ఏంటని కలిగి ఉన్నదే దైవభక్తి. ఏప్రిల్కి రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, అని చదువుదాం. 11:6 అమ్మా. ఏనండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని తనను ఎతికే వారికి అదే కదా భక్తి. భక్తి అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? భక్తి అంటే ఏంటో తెలుసా? నమ్మకమైన విశ్వాసం కలిగి ఉన్నదే భక్తి. ఇక్కడ ఒక మాట, దేవుని వద్దకు నేను విశ్వాసము లేకుండా దేవుని వద్దకు రాకూడదు. విశ్వాసం లేకుండా దేవుని వద్దకు రాకూడదు. ఎందుకు పదే మాట చెప్తున్నానంటే, విశ్వాసము కలిగి దేవుని దగ్గరకు వస్తే అది భక్తి. విశ్వాసం లేకోకుండా, నమ్మకం లేకుండా దేవుని ఎదుట
గంటల తరపున కూర్చుంటే ఏంటి అప్పుడు భక్తి అనిపించుకుంటుందా చెప్పండి? కనుక భక్తిలో మరొక విషయం ఏంటో చెప్పంటారా మీకు? భక్తి అంటే ఏంటంటే పాస్టర్ గారు అని అంటే, భక్తి అంటే ఏంటంటే పాస్టర్ గారు అని అంటే నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండటమే. దేవుడు నాకు దయచేస్తాడో, దేవుడు నన్ను వదిలిపెట్టాడో, దేవుడు నాకు ప్రభు చూపుతాడో, ఒకవేళ ఈరోజు వదిలిపెట్టాడేమో, దేవుడు నన్ను అనగా ఈరోజు నన్ను ఇబ్బందికరంగా నాకు ఉందేమో. ఇప్పుడు కూడా దేవుడు ఇబ్బందికరంగా చేయడండి, క్షమించండి. ఒకవేళ నేను పొరపాటుగా ఒకవేళ దేవుడు ఇబ్బంది చేస్తున్నాడనే మాట ఒకవేళ ఎప్పుడో తొందరగా వస్తే క్షమించండి. ఎందుకంటే తెలుసండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇబ్బంది చేయడు. ఇబ్బంది మనకు అవుతుందంటే మనమే దానికి కారకులం. దేవుడు ఎప్పుడు కూడా ఏమంటే ఇబ్బంది చేయడు. ఆయన ఇబ్బంది పడైనా నీకు సహాయం చేయడానికి ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా చేస్తాడు తప్ప, ఒకవేళ నీకు ఇబ్బంది కలుగుతున్నా, ఏదైనా పరిస్థితులు వాగకపోయినా, ఏదైనా జరిగినా అది ఒకవేళ దేవుని నుంచి వచ్చింది కాదు. ఒకవేళ నీ పొరపాట్లు ఏమైనా ఉంటే, నీ పరిస్థితులు అనగా దేవునికి అనుకూలం లేకపోతే వాటిని మనము అనుభవించవలసినటువంటి వారిగా ఉంటూ ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనటువంటి అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను ఎతికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మవల్ని కదా. ఇది భక్తి. ఇలాగ అనుకునేవాడికి భక్తి. ఆయన చేస్తాడు అంటే ఇంకా రెండోది ఏం లేదు. ఒకసారి స్తోత్రం చెప్తాను. శారమ్మ మనకు తెలుసు కదా, బైబిల్లో శారమ్మ అందరికీ తెలుసు కదా. ఇక్కడ అబ్రాహం గారు తెలుసు కదండి. దేవుడు ఏం చేశాడు అనగా అబ్రాహాముని పిలిచి ఏం చేశాడు? ఏమండి చెప్పండి. ఏం చేశాడు తెలిసి? నీకు పిల్లలు లేరు కదా, నీకు పిల్లలు ఇస్తానని చెప్పాడు. అబ్రాహాం అబ్బాబ్బా ఏం విశ్వాసం అండి, ఏం నమ్మకం అండి, గొప్ప విశ్వాసం కదా, గొప్ప నమ్మకం. ఈ యొక్క నమ్మకం దేవుని పిల్లల 100 సంవత్సరాల్లో మాట్లాడాడు దేవుడు. శారమ్మ గారికి ఏమో 90 సంవత్సరాలు. అంటే ఆలోచించండి, 90 సంవత్సరాలు. అయితే ఏం జరిగిందంటే ఈ పిల్లలు ఇస్తానని చెప్పగానే దేవుడు నేను ఏకేశాడు కదయ్యా, ఏవయ్యా మొగుడయ్యా, లేకపోతే ఏవయ్యా అని చెప్పేసి, అబ్రామయ్యా నువ్వు బయటికి వెళ్ళి కేకేసి పుసుకుని బయటికి వెళ్ళావు, ఆయన ఏం చెప్పాడు చెప్పు అంది. చెప్పండి ఏముందంటే మనకి పిల్లలు ఇస్తారా? నేనే ముసలాన్ని అయిపోయాను, నువ్వే ముసలుడు అయిపోయావు, ఈ వయసులో పిల్లలా? సరే కానండి, అలాంటి సందేహాలు సరే కానీ 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. ఎవరికి? శారమ్మకి 100 సంవత్సరాలు వచ్చారు. 90 సంవత్సరాల నుంచి అనగా మళ్ళీ 10 సంవత్సరాల పిల్లలు లేరు. అప్పుడు ఏం తెలిసి ఏవయ్యా పిల్లలు ఇస్తానని అన్నావు, పిల్లలు ఇస్తాడని అన్నావు, పిల్లలు ఇస్తాడని అన్నావు అని అన్నావు. అవును ఇస్తానని చెప్పాను కదా. ఆకాశంలో నుండి నక్షత్రాలు చూపించి ఇలాగ నీ పిల్లలు అవుతారన్నారు. అనగా నువ్వు నేను సుక్కలు లెక్కెట్టి నాకు నడుము పోయింది, నాకేమో నా కళలో చుక్కలు వచ్చేతనే, నీ కళలో చుక్కలు వచ్చేతనే కాదు కానీ నువ్వు లోనకరా అని ఈ చుక్కలు కాదు కానీ అనగా లోనకి రామని చెప్పేసి చక్కని చుక్కలు చూపించిందండి. ఎవరికి? అబ్రాహాంకి. ఎవరు చూపించిందండి? ఈ చుక్కలు లెక్కెట్టుకుంటూ పోతే మనకు పిల్లలు పుట్టరు కానీ కనుక లోనకి రమ్మని చెప్పేసి ఒక చుక్కను చూపించింది. అనగా ఎవరిని? ఆగర్ను. చక్కని చుక్కలు చూపించి ఏం చేసిందో తెలుసా? అనగా ఈమెతో పిల్లలు నాకు కలుగుతారు, ఏడే నా బిడ్డలు అనుకున్నా. దేవునికి స్తోత్రం చెప్తుంది. చెప్పండి, బైబిల్ ఏం చెప్పింది? తను నమ్మిన వారికి దేవుడు దయచేయగలడని, ఏంటి ఫలము దయచేయగలవాడని నమ్మాలి కదా. కానీ శారమ్మ గారు నమ్మల. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. తొందరపాటు పని చేసింది. సైతాన్ గారు ఏం చేసాడు? గలిబిలు చేసేసాడు. ఎవరన్నా? శారమ్మ గారిని ఏం చేసింది? అలా ఆయన ఒక తోపు వచ్చిందన్న ఇంకో అమ్మాయి దగ్గర. జాగ్రత్త దేవుని పిల్లలారా, కొన్నిసార్లు ఇంట్లో ఆడవాళ్ళు ఆ తప్పు చేస్తుండి తర్వాత ఆ భర్తల మీద నెట్టేసి, లేకపోతే ఆ సంవత్సరాల్లో గలిబిలు వచ్చేసి పరిస్థితులు చాలా వచ్చేస్తుంటుంటాయి. ఇంకా ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందండి. నేను చెప్తున్నాను, ఆదికాండ గ్రంథంలో చూడండి. దేవుని పిల్లలారా, కుటుంబాలకి నష్టం కలిగినప్పుడల్లా చూస్తే, కుటుంబాలకి ప్రమాదం కలిగినప్పుడు చూస్తే ఒక స్త్రీ ఎక్కువగా మనకు కనపడుతుంది. ఆదికాండంలో చూసినప్పుడు
అవ్వమ్మ కనపడుతుంది, చాలా నష్టం కలిగింది. ఇలాగా శారమ్మ కూడా ఏం చేసిందో తెలుసా, ఆగింది 10 సంవత్సరాలు. ఏం కొద్ది రోజులు ఆగొచ్చు కదా, ఆకుండా పెద్ద నష్టాన్ని కలగజేసింది. సాతాను ప్రేరేపణకి ఏం చేసిందో తెలుసా, తల ఒగ్గింది. ఒగ్గి ఏం చేసిందంటే, ఏం చేశాడండి అబ్రాహం గారు, ఇంక అంతే కదా, ఇంకేం చేద్దాం. పద్యం ఉంది కదా ఏమండి, ఎంతటి వాడైనా ఏ దాసులు అంటండి, పద్యాలు వచ్చినట్టు తెలుస్తుంది అన్నమాట. ఎంతటి వాడైనా అన్నమాట అండి. కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి, నేను చెప్తూ ఉన్నాను దేవుని పిల్లలారా. అబ్రహాము దేవుడు నమ్మాడు, శారమ్మ కూడా నమ్మింది, నమ్మలేదు అంటలే. కానీ ఒక్క క్షణం ఏమైపోయింది తెలుసా, సాతాను ప్రేరేపణకి ఎవరు ఆగారిని పంపించింది. తర్వాత ఇంకొక రకంగా అయిపోయిందండి పరిస్థితి. నేను ఇందుకు ఈ విషయం శారమ్మ గురించి చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు దయచేస్తానన్నప్పుడు మనం ఏం చేయాలి, నమ్మకమైన విశ్వాసం కలుగుతుంది. మీకు అర్థమైందా? శారమ్మకు విశ్వాసం ఉండొచ్చేమో కానీ ఆ విశ్వాసము కార్యం జరిగే వరకు కూడా నమ్మకంగా ఉండలే. మీకు అర్థమవుతుందా? నమ్మకము కలిగిన విశ్వాసము, నమ్మకము ఏంటండి, నమ్మకము అనేది చాలా బలమైందండి. ఆ బలమైనది ఆ నమ్మకము దీన్ని విశ్వాసంలో నడిపిస్తుంది. అప్పుడేమవుతుందో తెలుసండి, నువ్వు దైవ భక్తిలో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దైవ భక్తి అంటే బైబిల్ చెప్పిన నమ్మకమైన విశ్వాసం కలిగి ఉన్నదే దైవ భక్తి. నేను ఇంకొక మాట మీతో చెప్తాను, అదేంటంటే ఇసుకక మెలుగుగా ఉండి ప్రార్థన చేయడం దైవ భక్తి. ఏంటండి, ఇసుకుపోకుండా మెలుగు కలిగి ప్రార్థన చేయడమే దశలోనికి రాసిన పత్రిక. దైవభక్తి అంటే మనకి ఇసుకుపోకూడదండి. ఇంతసేపు ప్రార్థన, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? 17వ వచనం చదవాలి. ఆ 17వ వచనం చదవండి. 17వ వచనం ఎక్కడుంది? ప్రతి విషయంలో కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్పి 17వ వచనం ఎక్కడుందో తెలుసండి. 16 చూసి దానిపైన ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది 17వ వచనం. మరి 17వ వచనం అయితే 16వ వచనం ఎక్కడ ఉందండి పాస్టర్ అంటే, దానిపైన ఒకరినొకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటే 16వ వచనం. మీకు అర్థమైనా? మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పి 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి. ఇది 17వ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అంటే నీ దైవ భక్తిలో ఏమంటే నీవు దైవ భక్తిలో మరొక మెట్టు ఏంటో తెలుసంటే ఇసుకతో ప్రార్థన చేయాలి. అంటే మనం చాలాసార్లు ఏం చేస్తాం తెలిసి ఇసుకుతలో ఉండదు మన ప్రార్థన. కానీ మన పక్కింటికి వచ్చేస్తుందండి ఇసుకుతలో, లేకపోతే మన పక్కనకు వచ్చేస్తాను. ఇక్కడ అదే పడంగా మనం మనం ఇప్పుడు ప్రార్థన చేస్తానే ఉన్నాం అనుకోండి. ఇంటికి వీళ్ళ కదా పని పాట లేదు, ఇలా అసలు నిద్రపోనవరు, ఇలా ఇలాగా చెప్పేసి వాళ్ళకి ఇసుకొచ్చారు. వాళ్ళకన్నా ఇసుకు రావాలి. కానీ మీరు ఒక మాట చెప్పమంటారా? వాళ్ళక్క తీసుకొచ్చింది సైతాన్ గడికి ఇసుకొచ్చి వాళ్ళలో ప్రవేశించాడు అంతే. దేవునికి స్తోత్రం కలిగినాడు. ఎవడికి ఇసుక కలిగించాలి? అది తీసుకొచ్చేయాలి, నీకు కాదు ఇసుక. కనుక వాక్యం చెప్తా, ఎడతెగక ప్రార్థన అంటే ఇసుకతో మెలుగు కలిగి ఉండి ప్రార్థన చేయడమే దైవ భక్తి. గట్టి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ కనీసం రోజుకి 2 సార్లు ప్రార్థన చేయండి. ఏంటండి అంత బొత్తిగా మీరు అంటే పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేసుకోకుండా ఉండలేని వారిగా ఉన్నామంటారండి పాస్టర్ గారండి అని మీరు ఎవరైనా అంటే నేనంటాను, అందరూ ఉండకపోతే కొంతమంది అయినా ఉంటారు కాబట్టి పొద్దున్న సాయంత్రం చేసుకున్నాను అంటున్నాను అంతే. అందరూ ఉండకపోతే కొంతమంది అయినా ఉంటారు. దయచేసి బాగా ప్రార్థన చేసి ఉంటారు.
వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కానీ మోకరించలేను, కూర్చోలేను, ప్రార్థన చేయలేను అని ఎలాగ ప్రార్థన చెప్పేసి మనసులో బాధపడితే వాళ్ళు నేను చెప్పేది తెలిసి పడుకో, నిద్రపో, శుభ్రంగా ఇంజక్షన్ చేయించుకో, పిల్లలు వేసుకో, శుభ్రంగా ట్యానిక్ తాగు, పడుకో, కొడుకుని కళ్ళు మూసిని ఇంకా దంచుడు ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతే కదండి. బాడీ సహకరించినప్పుడు ఏం చేస్తాను చెప్పండి? ప్రార్థన మానేసుకుంటావా? నేనైతే మా బాడీ సహకరించలేదనుకోండి, నాకు నేను ప్రార్థన చేయడం మానను. నేను ఉన్నమాట చెప్తున్నాను, కొడుకునన్నా చేస్తాను. అంతే కదండి. అంటే బాడీ సహకరిస్తే ఎలాగో కూర్చొని చేసుకుంటాం కదా. నేనంటున్నాను దేవుని ఇసుకొద్దు ప్రార్థనలో. దీంట్లో కూడా ఒకవేళ అనొచ్చు, అంతమంది ప్రార్థనేనా అని మిమ్మల్ని ఎవరైనా అనొచ్చు. అసలు ప్రార్థన గురించి మీకు తెలియదండి. ప్రార్థన సంపూర్ణంగా ప్రార్థన అనుభవంలో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటో తెలుసండి, అసలు మరో లోకం వాళ్ళకు ఉండదండి, మరో ఆలోచన వాళ్ళకు ఉండదండి. అలాగని చెప్పేసి భార్య పిల్లలు వదిలేసుకుంటారని కదా కుటుంబాలు ఉన్నవాళ్ళు అది చేసుకుంటేనే. అంటే దేన్ని చూస్తారంటే దైవ భక్తి అది అని చెప్పేసి ఇసుకగా ప్రార్థన చేయి. నువ్వు దైవ భక్తులు ఎదగాలంటే ఇసుకగా ప్రార్థన చేయి. ప్రార్థన చేయమన్నానని ప్రార్థన చేయమన్నానని చెప్పి సందర్భం ఉంటుందండి. చర్చిలో చేసుకునే ప్రార్థన ఉంటుంది, ఇంటికాడ చేసుకునే ప్రార్థన ఉంటుంది, ఉపవాస ప్రార్థనలో చేసుకునే ప్రార్థన ఉంటుంది, వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది. ఏమంటే ప్రార్థనలో ఉంటుందండి. దేవుని స్తోత్రం చెప్తారా? సింహృక్షంలో నేను సేవ ప్రారంభం ఉంది. అప్పుడు ఇక్కడ పెళ్లి కాలేదు. నేను ఉపవాసం మీటింగ్లు పిలిచాను వాక్యం చెప్పడానికి. శాంతారావు గారిని దైవజనుడు అని పిలిచాను. సింహృక్షం 3 రోజుల మీటింగ్ అనమాట. అయితే మీటింగ్కి వెళ్ళాను. మొదటి రోజు మీటింగ్ అయింది, 2వ రోజు కూడా అక్కడ, 3 రోజులు అక్కడే ఉన్నాను. కనుక 3వ రోజున వాళ్ళ సంఘపతి గారికి ప్రార్థన ఇచ్చేది. ఆ చర్చి సంఘపతి గారికి ప్రార్థన ఇస్తే ప్రార్థన ప్రారంభించేదండి. అందులోకి ఆయన ప్రార్థన ఇచ్చిన పాట ఇచ్చాడు అనుకోండి, 3 పాటలు పాడాలండి. ఆయన ఎన్ని పాటలు పాడాలి? 3. లేదు అతనికి ఇంకా ఆస్తి ఎలాగంటే 4. ఈ ఒకవేళ ఒక్క పాట తీసుకున్నాడు అనుకోండి, 20 శరణాల పాట తీసుకుంటాడండి. ఎన్ని శరణాలు ఏమనుకుంటారండి? 20 శరణాల పాటలు ఏమనుకున్నారా? ఉన్నాయి. 20 శరణాలు అంటే మీకు అర్థమైందా? 5 పాటలు. మనం ఇప్పుడు పాడుతున్నాం చూడండి, 5 పాటలు. ఇప్పుడు పాడే పాటలు ఎన్ని ఉన్నాయండి? 3 శరణాలు, మా అంటే 4 శరణాలు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కదా. అంటే ఒక్కొక్క పాట ఇప్పుడు పాడితే ఆ పాట 4-5 పాటలు అవుతాయండి. అలాగే ఆయన ఎన్ని పాటలు పాడినట్టు సుమారుగా 3 పాటలు పాడితే దగ్గర 15 పాటలు పాడినట్టు. అంటే సుమారుగా 40 నిమిషాలు లేదా 35 నిమిషాలు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన సంగతి ఏంటండి? భాస్కర్ అంటారా? ఏమంటే ఆయన బైక్ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తా, స్తోత్రం మొదలెడతాడు, వందనాలను మొదలెడతాడు. అయ్యా యేసయ్యా, నేను ప్రార్థనకు వద్దామనుకున్నాను ఆయన, వద్దామనుకుంటే గంట ముందే వద్దామనుకున్నాను నాయన, అంతలోకి వచ్చాడు నాయన, నన్ను తీసుకెళ్ళాడు నాయన, లారీ ఎక్కాను నాయన, అక్కడ పని చూసుకున్నాను. కొత్తగా చెప్తున్నాను నాయన, అక్కడ పని చూసుకున్నాను నాయన, మళ్ళీ వస్తున్నాను నాయన, రోడ్డు మీద నుంచున్నాను నాయన, అయ్యా ఏ ఆటో రాలేదు నాయన, ఏ లారీ రాలేదు, అంతలోకి వచ్చింది నాయన కోళ్ళు లారీ నాయన, కోళ్ళు బుట్టలతో వచ్చింది నాయన, ఎక్కాను నాయన, అంతలోకి బ్రేక్ వేసాడు నాయన. ఏమైందంటే నాయన ఏమైందంటే నాయన, ఆ బుట్టలో ఉన్న కోళ్ళని కింద పడ్డాయి నాయన, వాటిని ఏరుకోవడానికి ఆయన దిగాడు నాయన డ్రైవర్. నిజండే అబద్ధం ఉంటారండి, నేను సంగతి చెప్తున్నాను. ఇలాంటి ప్రార్థన అండి, నేను ప్రార్థన చేయటండి. ఇలాంటి ప్రార్థన ఇసిపోతుందా రాదా చెప్పండి? ఏమంటే చెప్పండి, ఇలాంటి ప్రార్థన ఇసిపోతుందండి. కానీ ఇసుకగా ప్రార్థన చేయమన్నారని చెప్పేసి ఇలాంటి ప్రార్థన చేయకూడదు. నేను ఆబ్జెక్ట్ చేశానండి. ఇలా చేస్తే నిజంగా వాక్యం నాకు ఎప్పుడు ఇచ్చారో తెలుసా? వాళ్ళారా, నేను 40 నిమిషాలు చెప్తే ఆయన 45 నిమిషాలు ప్రార్థన చేసాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అంటే ఇలాంటి ప్రార్థనలు అంటే ఇసుకు రాదంటారా? వస్తుంది. కానీ దేవుని పిల్లరా, మనము ప్రార్థించేటప్పుడు మనకి ఇసుకుదాల ఉండకూడదు. అది నేను అంటున్నాను.
అయినా ఇసుకుపోకూడదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఎప్పుడు దేవుని బిడ్డలారా ఇలాంటి పనికిరాని ఉచ్చారణ ఉన్నది చూసారా, అదే ఎక్కడ రాస్తారు ఈ మాట, ఇంటికెళ్ళే చదువుకోండి. అత్యస్వాత ఆరాధ్యంలో చెప్తారు కదా, అంజుల వలె ఉచ్చరింపకూడదు అంటాడు. మీ ప్రార్థనలు ఏం చేయకూడదు, అంజుల వలె ఉచ్చరింపకూడదు. అంజులు అన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా బయట విషయాలు తప్ప ఏ విషయాలు ఉండవు కదా, కనుక నీ ప్రార్థనలు అటువంటి ఉచ్చరణలు ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. కనుక దేవుడు ఇసుకగా ప్రార్థన చేయమని చెప్పేసి అలా చేస్తే ఎలా కుదురుతుంది? ఒకసారి స్తోత్రం. మీరు వింటున్నారా? ప్రార్థన చాలా ముఖ్యమైనది. ప్రార్థన మనం కాపాడుతుందండి. దేవుని పిల్లలారా, మొన్న మీటింగ్లో పాస్టర్ గారు చెప్పాడు. ఆయన చెప్పటే కదా నాకు తెలుసా సార్, అది ఏంటో తెలుసా, ఓ పాస్టర్ గారు ఊరంతాకి ఏం చేశాడు, వాళ్ళ ఆవిడ సిద్ధపడి ఉన్నాడు, ఈయన కూడా సిద్ధపడ్డాడు. సిద్ధపడినాడు ఏం చేశాడు, ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏమైపోయింది, ప్రార్థన చేసి వస్తాడనుకుంటే బస్సు వెళ్ళిపోయింది. ఆయన వచ్చాడు, వాళ్ళ ఆవిడ గారు అంటే ఇగో బస్సు వెళ్ళిపోయింది, బస్సు దొరకదు, ఇవన్నీ కూడా ఆయన ఎత్తి మీద పెట్టి ఆయన పెట్టి తీసుకుని ఇవ్వడం జరిగింది. వచ్చింది లారీ ఎక్కాడు. లారీ ఎక్కిన తర్వాత ప్రయాణం చేస్తున్నాడు. అలాగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది జనాలు మూగిపోయి ట్రాఫిక్ అయిపోవడం వలన ఏంటని చూస్తే వాళ్ళకు ముందుగా వెళ్ళిన ఒక అరగంట ముందు ఎప్పుడో ముందు వెళ్ళిన బస్సు ఏమైపోయిందంటే యాక్సిడెంట్ అయ్యి చాలామంది దెబ్బలు. అప్పుడు ఆవిడ పాపం బాధపడింది, చేసింది. ఎక్కడో కదండి, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా. పాస్టర్ గారు మీరు ఏదండి తూర్పుగోదావరి జిల్లా, అది వేరు వడ్డీ గారండి ఆయన పేరు అనమాట. ఆయన అల్లుడేనండి, ఝాన్సీకి ఇచ్చేది అల్లుడులో పాస్టర్ గారు అల్లుడే, వడ్డీ గారు అల్లుడే అనమాట. కానీ వాళ్ళ అల్లుడే అక్కడ దుఃఖంలో సేవ చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి ఝాన్సీకి ఇచ్చేది ఆ కుటుంబం చర్చి పెట్టారు. కనుక ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే దేవుని పిల్లరా, కానీ ఇక్కడ ప్రార్థన చేశారు. కానీ ప్రార్థనలో ఇసుకు ఉండకూడదు. కొన్ని ప్రార్థనలు దైవికంగా ఉంటాయి. ఆవిడ ఇసుకుపోయింది, కానీ తర్వాత మనకి ఆవిడకి ఏం కనిపించింది, మంచి మేలే కనిపించింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రార్థనలో ఇసుకుపోకూడదు. పిల్లలారా, మా అమ్మ ఎంతసేపు చేస్తుంది, మా అబ్బాయి ఎంతసేపు చేస్తాడు, లేకపోతే పలానా ఎంతసేపు చేస్తాడు, పాస్టర్ గారు ఎంతసేపు చేస్తారు అనేటి ఇంతసేపు కూర్చోవాలా ప్రార్థనలో, ఎంతసేపు వాళ్ళకి మందిరంలో కూర్చోవాలా, ఎంతసేపు ఇసుకుపోకూడదు. భక్తిని రావాలి అంటే కొంతసేపు దేవుని సన్నిధిలో టైం చూడకూడదు. ఎవరో గురించి మనకు అనవసరం, మరి మనకు అనవసరం. నీ గురించి నీ దైవజనుడు భక్తులు ఎదగాలని చెప్పేసి కొంచెంసేపు 1 గంట ఎగస్ట్రా ఉంచాడు, 2 గంటలు ఎగస్ట్రా ఉంచాడు. నువ్వేం ఇసుకుపోవద్దు. నువ్వు ఇంట్లో ప్రార్థించినప్పుడు కూడా అంతే. మేము ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, ప్రార్థన చేసుకుంటాక మీకు కూడుకుంటున్నాం, మా అబ్బాయి చేయడం ఇంట్లో చెప్తాడు, డాడీని చిన్న బ్యాగ్ నుంచి చేద్దామని అనుకుంటాను. కళ్ళు మూసుకోగానే ఎవరు కనపడతారు, మీరు అందరు కనపడతారు. అర్థమైందా? అంటే అప్పుడు చెయ్యాలి. నేను ఇప్పుడు చేస్తే ఎలా కుదురుతుందంటే 6 అయిపోద్ది, 8 అయిపోతుంది. ఇప్పుడు చేయకూడదు ఆ ప్రార్థన. మీకు అర్థమవుతుందండి? ప్రార్థన ఎప్పుడు ఏది చేయాలి అప్పుడు చేయాలి. అప్పుడు ఏంటంటే తెల్లవారుజామైనా, పొద్దున్నైనా, మధ్యాహ్నం అయినా, ఎప్పుడైనా మామూలు ఖచ్చితంగా చిన్న బ్యాగ్ చేయాలి. ఏమో డాడీ ఇప్పుడు నేనైతే చిన్న బ్యాగ్ చేస్తాను అంత ముఖ్య చేయాలి, అలా చేస్తున్నాడు. అది డాడీ కూడా చిన్న బ్యాగ్, చిన్న బ్యాగ్ ఏమండి. ఏంటి అది నాకు ఆల్రెడీ వినపడుతుందండి గాలిలో. ఏంటంటే ఏంటి అంటున్నాడు అనుకో, ఏం లేదు అంటదామండి, తిడతానేమో చెప్పి. అది నాకు అర్థమైపోయింది. ప్రార్థనకు వచ్చే ముందు నాకు ఆ మాత్రం అర్థం అవ్వకుండా మోకరిస్తాం, స్తుతిస్తాం, ప్రార్థన చేస్తాం, ప్రార్థన కాదు పాటలు పాడతాం, ఇలాగా గడిచిపోతాం. అరగంట గడిచిపోతాం. ఇంకా అనగా మళ్ళీ స్తుతిస్తాం, మళ్ళీ 1 అరగంట అయిపోతాం. ఇంకా ప్రార్థనలో స్తుతిస్తాం, ప్రార్థన తర్వాత లాస్ట్లో మళ్ళీ మనకంటే ఏం చేస్తానంటే, రాజు ప్రార్థన చేయడానికి నేను చేస్తాను అనుకుంటానండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన తీసుకోండి.
ఎంత ప్రార్థన చేస్తే అంత దీవించబడతాం, ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదం చూస్తాం, ఎంత ప్రార్థన చేస్తే జరగని కార్యం కూడా నీ ఎదుట గజ 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 ఉడికిపోతే జరుగుతుంది. ఇంకంటే ప్రార్థన చేస్తాం. మీకు అర్థమైందండి? దానియేలును సింహాల బోనుల్లో వేయక ముందు ప్రార్థన చేశాడు. ఏశాకు కూడా వేయక ముందు ప్రార్థన చేశాడు కనుక దానియేలు తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బోను చేశాడు. అక్కడైనా తినగా ఉన్నాడా? చూడండి, పౌలు అనేటువంటి వాడు లేక సీ లాంటి వాడు అనగా వాళ్ళు కొట్టక ముందు, శరసాలు లేక ముందు ప్రార్థన చేశారు. కొట్టిన తర్వాత రక్తాలు కారుతుంటే ఉబ్బిపోయినట్టు ఒంటితో రక్తాలతో ఏం చేశారు? ఇసుకుపోవాలి కదండి, వాళ్ళ ఇసుకుపోవాలి కదా. ఇప్పుడు కూడా ప్రార్థన మాకు అనేటువంటి విషయం. కానీ చూడండి, నీకు ప్రమాదం కలిగిన ప్రార్థన, నీకు అప్పుడే నీ ఎదురు కూడా ప్రమాదం కనపడుతున్నా కానీ ప్రార్థించి, అది ఇసుకుపోని ప్రార్థన. ఇసుకుపోతాం ఎందుకు? ఇవాళ మంగళవారం ప్రార్థన రావడానికి, ఆది శనివారం ప్రార్థన రావడానికి, ఆదివారం రావడానికి ఇసుకుపోతాం. అలాగైతే దేవుని పిల్లరా, దేవుడు కూడా మనం పట్టించుకోవాలి కదా. చెప్పండి, న్యాయం అంటారా న్యాయం కదంటారా? దేవుడు కూడా ఇసుకోవాలి. దయచేసి ప్రార్థన ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలాంటి టైం ఉన్నా నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని పిల్లరా, అది ప్రార్థన. అది ప్రార్థన, అది ఏదైనా కాదు. మీరు కూడుకునేది ప్రార్థనే కదా. దైవ సేవకులందరూ కూడుకునేది ప్రార్థనే. దానికోసం ఇసిపోతావు నువ్వు. దైవ సేవకులు అనమాట అండి, దైవ సేవకులు కూడా ఏమనుకున్నా దేవుడు చూస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు కానీ నేను ఎందుకంటే వాక్యంలో తొంగి చూస్తున్నాను కనుక నాకు ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అనే విషయాలు నాకు అర్థమవుతున్నాయి. దయచేసి నేను అంటున్నాను, నీవు దైవ భక్తి పెంచుకోవడానికి, దైవ భక్తిలో రావడానికి ప్రార్థించు. ముందుకు వెళ్ళడానికి ఇంకొక మాట ఏంటి? సత్క్రియలు శ్రద్ధగా చెయ్యాలి. తీతుకు రాసిన పత్రిక కాదండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతింపకూడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గూర్చి చింతింపకూడి కానీ ప్రతి విషయములలో దేనిని గూర్చి చింతించకో. ఈరోజు పని అవ్వలేదు, ప్రార్థనకి వెళ్ళాలి, ఆఫ్ చేసే పని పక్కనాడే, ప్రార్థనకు రా, తర్వాత చేసుకో పని. దేనిని గూర్చి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో నువ్వు పాల్గొనాలి, ప్రార్థనలో పాల్గొనాలి. విజ్ఞాపన చేతను కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే చెప్పండి. సత్క్రియలు ఏం చెప్పానండి? సత్క్రియలు అమ్మాయి చెప్తాను కానీ సత్క్రియలు కాదు. ఇందాక చెప్పాను కదా, ఏంటది? ఎందులోనూ ఇసుకక ఏం చెప్పాను? ఇసుకక ప్రార్థన చేయండి, మెదుకు కలిగి ప్రార్థన చేయండి. దానిలో ఒక రాసుకున్న వాళ్ళు దానిలో పెట్టుకోండి, ఈ వాక్యం దానిలో పెట్టుకోండి, ఎవరైనా పెట్టుకోండి. దేనిని గూర్చి చింతింపకూడి కదా. ఈ రోజున కొంతమంది, అందరు కాదు, కొంతమంది ఈరోజు మందిరానికి వెళ్ళవలసిన వారు, ప్రార్థించవలసిన వారు, ఆరాధించవలసిన వారు, బాప్టిజం తీసుకుని ప్రభు పునరుద్ధానం అనే దాని గురించి తెలుసుకున్నారు కనుక మీ చింత ఏంటి? ఒకరోజు మానేస్తే నష్టం కలుగుద్ది అనే చింత. ఒకరోజు మానేస్తే నష్టం కలుగుద్ది, కానీ నష్టం కలగదు. కానీ దేవుని బిడ్డలారా, వస్తే నష్టం కలగదు కానీ రాకపోతే నష్టం కలుగుతుంది. ఇది నా మాటతో చెప్పట్లేదు కానీ వాక్యం చెప్తుంది. దేనిని గూర్చి చింతింపకూడి ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి చెప్పుకోండి. అయ్యా, ఈరోజు నేను మందిరానికి వస్తున్నాను, నా ఇంట్లో
తినడానికి లేదు, వెళ్ళాలి, తప్పదయ్యా వెళ్ళాలి, కానీ నేను తప్పదని నేను వెళ్ళాలి కనుక నేను మానేసుకున్నానయ్యా. విన్నపం దేవుని చెప్పుకో. నువ్వు అది చేయట్లే, చెప్పుకో దేవునికి, విన్నపం చేసుకో. ఏమన్నా మీ ఇంట్లో కష్టాలు లేవని నేను అంటలే. నా ఇంట్లో ఉన్న కష్టాలు మీ ఇంట్లో ఉంటాయి, నా ఇంట్లో ఉన్న ఇబ్బందులు మీ ఇంట్లో ఉంటాయి, అప్పులు అనేవాడు బాకీలు అన్నీ ఉంటాయి. కానీ మనము దేవుని పిల్లలారా వాటి నుంచి బయటపడటానికి దేవుడు చెప్తున్న విషయాన్ని మీరు చేయలేకపోతున్నారు అనే విషయం మీకు చెప్తున్నాను. విన్నపం దేవుడు చెప్పండి, అయ్యా ఈరోజు నాకు చాలా కష్టం నాయన, ఈరోజు తెచ్చుకున్న రూపాయనైనా అవసరం నాయన, ఆయన వదిలిపెట్టి ఏం చేస్తున్నాను తెలుసా, నీ మందిరానికి వస్తున్నాను, తర్వాత ఇంటికి వెళ్ళు, మందిరాన్ని నుంచి ఇంటికి వెళ్ళు, నీకు ఏం జరుగుద్దో అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లలారా చెప్తున్నాను, సహోదరులారా, దేనిని గురించి నీకు చింతించదు. ప్రతి విషయం, నేనైతే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుని దగ్గర చెప్తానండి. ప్రతి చిన్న విషయం గురించి ఇక్కడ అంటున్నాడు ఈ వాక్యంలో, మీరు వినండి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, కృతజ్ఞత వేరు. ఒకసారి చెప్పండి, ప్రార్థన, అందరూ చెప్పండి, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత. ఇంకోటి ఉంది, ఏం చెప్పండి, ఒకసారి వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన పత్రిక, ఓకేనా, తీసారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. నేను చదువుతున్నాను, మీరు వినండి. 2వ అధ్యాయం తిమోతికి రాసిన పత్రిక అన్నమాట, 2వ అధ్యాయం. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. ఆగండి అక్కడే. ఇప్పుడు చూడండి ఏం చెప్పన్నాడు. విజ్ఞాపన 1, ప్రార్థన 2, యాచనలు 3, కృతజ్ఞతాస్తుతులు 4. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చేయండి ఎక్కడికి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి వచ్చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ, దేనిని గూర్చి చింతించకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేతను కృతజ్ఞత పూర్వకముగా. 4వది ఏంటంట, యాచన. యాచన యాచన ఏమంటున్నాడు. ఈ 4 ఎవరికి ఉండాలంటే క్రైస్తవ పిల్లలకు ఉండాలి. నువ్వు మాకరించావంటే ఈ 4 చేయాలి. ఏం చేయాలి? నువ్వు మాకరించి ప్రారంభించావు అని అంటే దేవుని దగ్గర ఏదైనా విషయాలను అనగా కనుక్కోవాలనుకుంటే ఈ 4 ఉండాలండి. ఏముండాలి? ప్రార్థన ఉండాలి, ప్రార్థన చేయాలి. ఏంటంటే ప్రార్థన ఉండాలి. రెండోది ఏముండాలి? విజ్ఞాపన. విజ్ఞాపన ఏంటండి? విజ్ఞాపన అంటే ఏంటండి? విజ్ఞాపన అంటే ఏంటండి? ఈ రోజున ఒక విషయం గురించి ప్రార్థన చేస్తాం కదా, ఈరోజు ఆ విషయం గురించి ప్రార్థన చేస్తాం. ఈరోజు అవ్వలేదు కదా, రేపు అదే గురించి దాని గురించి ప్రార్థన చేస్తాం. అవ్వలేదు కదా, మరలా అది ఆ వారం అంతా అది చేసాం, 2 వారాల తర్వాత అది చేసాం, ఇంకా అది అయ్యే వరకు చేస్తున్నావు చూసాం, దాన్ని ఏమన్నారంటే విజ్ఞాపన ప్రార్థన. ఒక కార్యం కొరకు ఒక పాస్టర్ గారు, ఒక సంఘం ప్రార్థిస్తున్నప్పుడు అది జరిగే వరకు, అది ఇవాళ రేపా ఎల్లుండా అవలెల్లుండా సంవత్సరం 2 సంవత్సరాల అనేది కాకుండా ఇంక ఏకదాటిగా అయ్యే వరకు చేస్తాం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. చేస్తాం కదా. హైదరాబాద్లో ఒక సిస్టర్ గారు భార్యాభర్తలకు సమస్యలు వచ్చాయి, భయంకర సమస్య. యవనస్తురాలు ఏమండి, ఎంత బాధ అంటే ఆవిడ ఎప్పుడు ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. నా దగ్గర ఏడుస్తూ, అయ్యా పాస్టర్ గారు నాకు ఒక ప్రార్థన చేయండి, ఆయన మార్చబడాలి ఆయన అనమాట. ఆవిడ దగ్గర కూడా ఉంటుంది, దూరంగా ఉన్నాడు, యవనస్తురాలు. పేర్లు అవన్నీ నాకు అవసరం లేదు, దేవుని పిల్లలు అలా ప్రార్థన చేస్తా ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తాను. అతను నన్ను కోరుకుంటలేదండి. ఆవిడకి ఏమైనా అన్నం తక్కువ, ఏమైనా జాబు లేదా, ఏమైనా ఆరోగ్యమైన బలహీనతలు ఉన్నాయంటే చక్కటి ఆరోగ్యం కలిగిన బిడ్డ, చక్కటి అందం కలిగిన బిడ్డ. పిల్లలు ఆలోచించండి. ఏమండి, మంచి ఉద్యోగం ఉందండి,
ఆమె దగ్గరికి ఆవిడ ప్రేమించే మనసు లేదు, ఆమెతో సంసారం చేసే మనసు లేదు. కానీ వారిద్దరూ కలవాలని అనేక దినములు ప్రార్థన చేశాం. చేసిన తర్వాత కోర్టులు అనేది తర్వాత ప్రభు నీ చిత్తం ఏంటో ప్రభు ఆమె పట్ల జరిగించని ప్రార్థన చేశాను. ఇది ఎప్పుడు మామూలు ప్రార్థనలోనే నేను ఆవిడకి ఏదో విషయంలో బాగోపోతే నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు సిస్టర్ గారు. చిన్న వయసు అండి, అంటే ఒక 23 ఉంటాయేమో అనుకుంటున్నాను. అంత వయసులో 23 కానీ ఎంతకంటే ఎక్కువ అనుకుంటున్నాను. కనుక వాయిస్ మెసేజ్ పెడితే ఆ వాయిస్ మెసేజ్కి నేను తిరిగి ఆవిడ ఆరోగ్యం కోసం నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా మరి ఫలానా సిస్టర్ గారు మరి అతని యొక్క హస్బెండ్ కొరకు ప్రార్థన చేస్తూ ప్రభువా ఇలాంటి సంగతిని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. చేస్తే తర్వాత ఆవిడ కాన్సెప్ట్కి ఏం చేసింది, అయ్యా పాస్టర్ గారు నాకు ఆయన విరాటం ఇచ్చేసాడండి, కనుక దేవుడు ఏదో ఒక మార్గంలో నన్ను గొప్ప చూపులో ప్రార్థన చేయండి అని చెప్పేసి నాకు మళ్ళా వాయిస్ పెట్టింది. ఎందుకు విషయాలు చెప్పామంటారు చెప్పండి. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒక అవసరత కొరకు అది జరిగేదాకా ప్రార్థన చేయటం. ఇంకా అప్పుడు ఆ సిస్టర్ గారు చెప్పగానే ఏం చేసాము, ఆ ప్రార్థన గురించి మానేసి ఏం చేసామంటే ఆమె కొరకు వేరే అంశాలు చెప్తున్నారు, వేరే యొక్క అవసరతలు చెప్తున్నారు, వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? ఎందుకంటే ఆ సిస్టర్ గారు గురించి ఎందుకు నేను చెప్పాను అని అంటే, దేవుని బిడ్డ విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో తెలుసు అండి. ఒక అవసరత కొరకు అనగా ఈ రోజు జరగలేదనుకోండి రేపు చేయడం, రేపు జరగలేదని ఎల్లుండి, ఇలాగా ఈ వారంలో జరగలేదనుకోండి, ఈ నెలలో జరగలేదనుకోండి, వచ్చే ఇలాగా జరిగేదాకా అది ప్రార్థన చేయడమే. దాన్ని ఏమన్నారు? విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. విజ్ఞాపన వదలకూడదు కదండి. విజ్ఞాపన ప్రార్థన నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా ఇలాంటి జరగని కార్యాలు ఏతున్నాయో వాటిని తెచ్చి ప్రార్థన చేస్తావు చూడు, వాటిని ఏమంటున్నాడంటే దేవుడు విజ్ఞాపన ప్రార్థన అన్నాడు. అట్లా ప్రార్థన చేస్తావు, ప్రార్థన చేసేది వేరు. ప్రభువానికి స్తోత్రం, వందనాలు, కుటుంబాన్ని కాపాడు, సంఘాన్ని కాపాడు, బలపరచు, ఆరోగ్యాలు ఇవ్వండి, మమ్మల్ని అలా ఉంచారు, ఇలా ఉంచారు, ఈ రోజు కాపాడు, రేపు కాపాడు, అక్కడ ఊరు వెళ్తున్నాం, అది లేకపోతే ప్రార్థనకి వెళ్తున్నాయి. ప్రార్థన ఇవన్నీ కూడా ప్రార్థనలు ఇవన్నీ చెప్పుకుంటాం. ఇవన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఇందులోనే చాలా అవసరతలు ఉన్నాయి. ఇందులోనే చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలోనే ప్రాముఖ్యమైన కొన్ని ప్రార్థన ఘట్టాలు ఉంటాయండి, అవసరతలు ఉంటాయండి. వాటిని ఏం చేస్తామంటే ప్రత్యేకంగా వాటిని మర్చిపోకుండా అదేం చేస్తామంటే రోజు చేసే ప్రార్థనలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ జరిగేదాకా ప్రార్థన చేయటమే. అప్పుడు ఆ సిస్టర్ గారు అన్నారు, అయ్యా ఇంకా ఆ ప్రార్థనకి అవసరత లేదండి, కనుక వేరే విధమైన ప్రార్థన చేయండి అని మంచి ఆలోచన నాకు చెప్పి ఆవిడ ప్రార్థన ఏంటో మరలా చెప్పింది. మంచి డిసిషన్ తీసుకుంది ఆవిడ. దేవునికి స్తోత్రం. దేవుడు ఆవిడ దీవించి రేపటి దినాల్లో ఆవిడ భవిష్యత్తుని ప్రభు నిండారుగా దీవించాలనేది మా ప్రార్థన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఏం చెప్పుకుంటున్నాం మనం అని విసుకగా ప్రార్థన. ఈ ప్రార్థనలో ఏముంది? ఈ ప్రార్థనలో ఏముందని మనం చెప్పుకున్నాం. ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేన్ని తెలియజేయండి. కృతజ్ఞత ప్రార్థన కూడా ఉంది. కృతజ్ఞత సరే, జస్ట్ నేను ముగించేస్తాను. దేవుని పిల్లలు కృతజ్ఞత ప్రార్థన చెప్పేసి నేను ఇక్కడ ఏమన్నాడు, ప్రార్థన అంటే మీకు చెప్పాను, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు కదా. తర్వాత విజ్ఞాపన ప్రార్థన అంటే చెప్పాను. ఇంకోటి ఏంటి? యాచన కదా. యాచన కాదు కానీ ఇక్కడ యాచన తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కృతజ్ఞత ప్రార్థన. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుడికి చెప్పండి. కృతజ్ఞత నీ ప్రార్థనలో ఇంతకు ముందు నీకు ఏం చేశాడో జ్ఞాపం చేయాలి. ఎవరికి? దేవునికి జ్ఞాపం చేయాలి. కృతజ్ఞత ఏదో ఒకసారి కాదు, నీ జీవితం అంతకాలం కూడా. నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో అన్ని కార్యాలు బ్రతికున్నంత కాలం కూడా నువ్వు ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఆ విషయాలు జ్ఞాపం చేసుకోవాలి.
నీ పిల్లలకు జరిగినా, నీకు జరిగినా, లేదా ఇంకోటి జరిగినా, నీ సంఘానికి జరిగినా, ఏం జరిగినా, అయ్యా కృతజ్ఞత ప్రభు ఫలానప్పుడు ఫలాన్ని చేసేవారు ఆయన కనుక దయచేసి నువ్వు అది చేసే దేవుడు కదా, అప్పుడు నాకు చేసావు కదా, నేను జ్ఞాపకం ఉంది నాయన, వీళ్ళకి చేయండి నాయన. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళకి ఒక ప్రార్థన చేస్తే దేవుడు కృతజ్ఞత ప్రార్థన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నేను చేసిన కృతజ్ఞత, నేను చేసిన కార్యంకి ఇప్పటికీ నా బిడ్డ మర్చిపోలేదని ఇంకా పొగుడుతుందే, నన్ను ఇంకా కనపడుతుందే, నన్ను ఇంకా ఆరాధిస్తుందే, ఇంకా ప్రార్థన చేస్తుందే, నేను చేసింది ఇంతే కానీ ఆ రోజుతోటే అనగా పరిస్థితి ఆ రోజు అతో మర్చిపోలేదు. ఆవిడ బ్రతుకున్న కాలం అంతా కూడా ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తానే ఉందే అంటూ దేవుడు ఏం చేస్తాడంటే చిటిక్కమని చిన్న పని చేస్తాడు, చిటిక్కమని చిన్న పని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. వింటున్నారా మీరు? చిటిక్కమని చిన్న పని ఏంటి తెలుసా? నువ్వు నా కొరకు ప్రార్థన చేసినట్టు దేవుడిని అన్ని చేస్తానట. ఎందుకని నువ్వు కృతజ్ఞత కలుగున్నావు. ఏమైనా కృతజ్ఞత కలుగున్న వాళ్ళు ఏమైనా వదిలిపెడతారండి? కృతజ్ఞత కలుగుంటూ వదిలిపెడతారా? మరి మనమే వదిలిపెట్టలేనప్పుడు దేవుడు చేసినట్టు కృతజ్ఞత మనం చూపిస్తూ మనం జ్ఞాపకం చేసుకుంటాం చూసారా, దేవుడు వదిలిపెడతాడా? అప్పుడు ఏం చేస్తాడు? నేను అందుకే ఏం చేస్తాను తెలుసా, నా ప్రార్థనలో కృతజ్ఞత ఎక్కువ ఉంటుందండి. ప్రభువా ఆ రోజున సుబ్బలక్ష్మి గారికి బాగుపోతే నువ్వు లేపావు కదా ప్రభువా, అలాంటి దేవుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, ఇదిగో ఈ పాపమ్మ, ఈ పాప అండి, లేదా ఈయనండి, నాకండి అని చెప్పి ఏం చేస్తానంటే నా దాని కొరకు ఎవరికి వెళ్తాను, సుబ్బలక్ష్మి గారు అంటే ఆవిడ చేసిన కార్యం కోసం జ్ఞాపకం చేస్తాను. అంటే ఇలాగా ఎంతమందినైనా తీసుకొస్తాను నేను అక్కడ. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, అబ్బో వీళ్ళందరికీ చేసిన కార్యం ఫాస్ట్గా జ్ఞాపకం పెట్టుకున్నాడు కనుక నా జీవితంలో అంటే నన్ను పట్టుకుని నన్ను ఆరాధించడానికి, భక్తిలో ఉండడానికి, భక్తిలో పెరగడానికి ఆయనకి ఏం చేస్తానో తెలుసా, ఎవరైతే చర్చిలో ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నాడో అవన్నీ వెంటనే చేసుకొస్తాను. ఆయన ఏం చేస్తాడు, టప్ప 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 చేసుకొచ్చేస్తాడు. స్తోత్రం. ఏందండి కృతజ్ఞత ఏదండే? ఈ భర్తను రక్షిస్తే కృతజ్ఞత ఏదండే? ఈ భార్యను రక్షిస్తే కృతజ్ఞత ఏదండి? నీ పిల్లలు కాపాడితే కృతజ్ఞత ఏదండి? ఏమంటే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయమంటే ఎవరి కొరకు ప్రార్థన చేసిన కృతజ్ఞత ఏదండి? జ్ఞాపకం చేస్తున్నావా? కృతజ్ఞత ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన నీకుందా? ఏమండి ఇవన్నీ చెప్పుకుంటా వస్తే ఇవన్నీ చెప్పుకుంటా వస్తే మోకరించిందని అసలు నువ్వు లెగిస్తావు అసలు? మరి ఇలా మోకరించి లేచిపోయాడు, ఇలా మోకరించి అలా లేచిపోయాడు. ఇన్ని విషయాలు నేను చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇన్ని విషయాలు ఉన్నాయి కదా, మరి మోకరించిన తర్వాత లెగిసేడేని ఉంటుందా? అసలు మంగళవారం శనివారం వస్తే దాని యొక్క ప్రార్థన, కొంతమందికి ఆ ప్రార్థన తెలియనివాడికి, ప్రార్థనకు అనుభవం లేని కొంతమంది ఉంటారు. వస్తే దాని యొక్క విధానం ఏంటో అక్కడ కొంతమంది ప్రార్థన చేసి వాళ్ళు ఉంటారు, పాస్టర్ గారు చేస్తారు కనుక అప్పుడు నీకు అలవాటు. అప్పుడు దేవుని పిల్లలుగా నీ ఇంటికాడ సమయం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి ఏం చేస్తావో తెలుసా, ఇవన్నీ వస్తాయి. నీకు దుఃఖం వచ్చేస్తుంది, ఎవరి గురించో నీకు దుఃఖం వచ్చేస్తుంది, ఏసయ్యా చేయమని ప్రార్థనే చేస్తావు. అయ్యా ఫలానా వాళ్ళ కొరకు ఇలాగ ప్రార్థన చేసేస్తూ ఉంటావు. దేవుడు నీ ప్రార్థన ఎందుకైనా చెప్పు, దేవుడు నీ ప్రార్థన ఎందుకైనా చెప్పు. అయితే వినాలి అని అంటే తెలుసా, ప్రభువా నీ కొందనాలు ఆయన వాళ్ళందరూ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేశాను నాయన అద్భుతంగా ఆయనకి ఎంత సహాయం చేస్తావు ప్రభువా, మంగమ్మకు సహాయం చేసావు, మారమ్మకు సహాయం చేశాను, ఆయన పిల్లలకి సహాయం చేశావు, వాళ్ళకి చేసిన ఇవన్నీ కూడా నువ్వేం చేయాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసి కృతజ్ఞత తెలియజేయాలి. నా సంఘంలో వీళ్ళందరూ ప్రార్థన కార్యాలు చేసే కనుక ప్రభువా ఇప్పుడు ఇంటికి చేయవు నాయన అనగా ఆయన ఏం చేస్తాడు అన్నమాట. అమ్మ ఇన్ని రోజులు అడుగుతుంది, ఇప్పుడు ప్రార్థన మారింది. ఇప్పుడు ఏం చేస్తాడు, తిరిగి ఏం చేస్తాడు, పరిగెత్తుకు వచ్చేసి ఎవరైనా కావచ్చు కానీ నీ ప్రార్థనకి వెంటనే కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ప్రార్థనలో అందుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సరే కానీ యాచన ఏంటి? యాచన అంటే ఏంటిది? యాచన ఎలా చదువుకున్నది? యాచించడం అంటే యాచించడం. ఎవరన్నా ఎప్పుడైనా యాచించడం మీరు విన్నారా? నేను విన్నానండి. ఎవరు తెలుసా? ఏమండి, ఒక బొచ్చెట్టుకుని సంకలో ఒక సంచెట్టుకుని, అమ్మా అన్నపూర్ణ తల్లి మాదా కావడం అమ్మ
అమ్మా యాచన అంటే అది అనమాట. ప్రార్థించడం వేరు, కృతజ్ఞత వేరు. ఇంకా దిగజారిపోవాలి, ఇంకా దిగజారిపోవాలి. వాడు భిక్షగాడు అయిపోవాలి. వాడి ప్రార్థనలు ఎలాగైపోవాలి నువ్వు? నీకు అర్థమవుతుందండి? నీకు అర్థమవుతుందా? విజ్ఞాపన ఒక విధమైతే, కృతజ్ఞత ప్రార్థన ఒక విధమైతే, ప్రార్థన ఒక విధమైతే, ఇది ఇంకా కిందకు వచ్చేస్తున్నాను, ఎక్కడికి వచ్చేస్తున్నాను, ఎక్కడికి వచ్చేస్తుంటే అనగా వంగిపోతున్నావు దేవుని దగ్గర. అమ్మా దీంట్లో ఏముండదో తెలుసా? యాచన నువ్వు ఎందుకు చేయవో, నువ్వు చేయకపోతే ఊరుకోను అనేది ఉండదు దీంట్లో. యాచనలో అది ఉండదండి. అమ్మా అని ఎలాగ బతులు ఆడుకుంటున్నాడు ఒక వ్యక్తి. అయ్యా యేసయ్యా దిక్కు లేని దానినయ్యా, అయ్యా యేసయ్యా దిక్కు లేని వాడినయ్యా, నాకు ఎవరయ్యా? భిక్షగాడు. యాచన అంటే భిక్షమిత్తుడు. యాచన అంటే ఏంటి తెలుసా? భిక్షమిత్తుడు. ఏమండి? నేను ఒకసారి అలాగంటే అయ్యా ఎవరయ్యా నాకు, ఎవరయ్యా నాకు? అయ్యా మా సంఘ పిల్లలు ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక ఎవరయ్యా వాడు లేపుతారయ్యా? నేను అయ్యా చెయ్యమని నిన్ను యాచిస్తున్నానయ్యా, అడుక్కుంటున్నానయ్యా. ఇదంతా ఏంటని అడగరే. భక్తి. దేవుని స్తోత్రం కలిగిన కాక. భక్తి ఎలాగుంటుందండి? భక్తి ఎలాగుంటుందండి అంటే నీవు నేర్చుకునే వాక్యంలో ఎన్నో మెట్లు ఉన్నాయండి అక్కడ. ఒకటి ఏంటది? చెడుతనాన్ని రక్షించుకో. 2 నీ తోటి సహోదరులను ప్రేమించుటే భక్తి. 3 ఏం చెప్పాను? ఇసుక నమ్మకము కలిగినట్టు విశ్వాసం అని చెప్పాను. 4 ఏంటి తెలుసా? ఏంటండి చెప్పాలి? ఏంటది చెప్పండి. ఇప్పుడు చెప్పుకుంటాం కదా, ఏంటండి? ఇసుకగా ఇంకో 6 సంగతులు ఉన్నాయి. ఎందుకంటే శనివారం కానీ ఆదివారం కానీ చెప్తున్నాం, టైం అయిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? భక్తి అంటే దేవుడు ఇంతకు ముందు చెప్పినవి ఉన్నాయండి. 10 విషయాలు చెప్పాను. మొన్న వారం అంతకుముందు వారం శనివారాలు చెప్పాను. అంటే మీరు వినండి, వీడియోలో మంచి విషయాలు దీవించబడతారు కనుక సంఘ బిడ్డలైన మీరు. నేను ముగిస్తున్నాను. యాచన అనే దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. ఏదో ఒక మాట చెప్పాను, మీరు అర్థం చేసుకోండి. అంటే టైం అయిపోయింది కాబట్టి కదండి. కనుక విజ్ఞాపన అంటే ఒక విషయం కొరకు అయ్యే వరకు ఎప్పుడు నిత్యం ప్రార్థన చేసేదని విజ్ఞాపన. ప్రార్థన అనేది ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం, అన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తానే మనం ప్రార్థన చేయాలి. 2 కృతజ్ఞత అంటే కృతజ్ఞత ప్రార్థన ఉందండి. కృతజ్ఞత ప్రార్థన అంటే ఒక కార్యం కొరకు మనం మోకరించినప్పుడు ఇంతకు ముందు జరిగిన కార్యాలన్నింటినీ దేవుని దగ్గర పెట్టి, ప్రభు అప్పుడు చేసి, ఇప్పుడు చేసి, అలా చేసి, ఇలా చేసాం, ఇప్పుడు ఇంటికి విడిచిపెట్టావు నాయన అని కృతజ్ఞతగా పాతవన్నీ కూడా మనం మడిచిపోలేదని దేవుని దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నా బిడ్డ నేను చేసిన కార్యాలను మర్చిపోలేదు అంటూ ఏం చేస్తాడు దేవుడు? నీ ఇప్పుడు చేసే ప్రార్థన అది నీ ఇంట్లో అయినా, సంఘములో అయినా, సమాసంలో అయినా, ఎవరికైనా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఇలాంటి పట్టుకుంటేనే కార్యాలు జరుగుతాయి. కానీ దైవజనులు అనేటువంటి వారి వాక్యాన్ని బాగా తెలుసుకుని ఆ విషయాలను తెలుసుకుని కనుక దేవుని దగ్గర అలాగ అడగటం వల్ల మీకు మీ కుటుంబాలకి గ్రామంలో కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ముగిస్తున్నాను. యాచన కూడా చేయండి. యాచన కనుక కొన్ని సందర్భాలలో మనము అడుక్కునే వాళ్ళగా దిగజారిపోవాలి. మనం అడుక్కునే వాళ్ళం కాదు అనమాట. ప్రార్థన విషయంలో ఏమండి, ప్రార్థన విషయంలో మరి మనం అలా ఉండడం తప్పేం కాదు కదా. ఓకే, మంచిది. అలా ఉండండి, దైవ భక్తులు సాగండి. ప్రభువు మిమ్మల్ని అలాగా అభివృద్ధిలోనికి నడపను గాక. ఆమేన్.